ఏదో చాక్లెట్లు బిస్కెట్లు నమ్మేసినట్టు ఇయర్స్ టుగెదర్ పెయిన్ కిల్లర్స్ తినేస్తారు. ఇన్ని రోజులు నొప్పి భరించారు, అసలు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు అని నా పేషెంట్స్ అడిగినప్పుడు, తీసుకున్నాం మేడం, మెడికల్ షాప్కి వెళ్ళి ఇవి కొనుక్కున్నామని చెప్తారు. ఇవేంటి తెలుసా? పెయిన్ కిల్లర్స్. డెఫినెట్లీ పెయిన్ కిల్లర్స్ అనేవి అస్సలు మంచిది కాదు. క్రానిక్ పెయిన్స్ కి పెయిన్ కిల్లర్స్ అనేవి ఓన్లీ ఒక 5 days 10 days లేదా ఎప్పుడైనా ఒకసారి పెయిన్ వచ్చినప్పుడు వేసుకోవడం మంచిదే. అంతేగాని ఎవ్రీ డే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళో మెడికల్ షాప్కి వెళ్ళో ఆ పెయిన్ ని జస్ట్ మాస్క్ చేసుకోవడానికి ఇలాంటి రకమైన పెయిన్ కిల్లర్స్ ని అస్సలు తీసుకోకండి. అండ్ యూజువలీ రూరల్ సైడ్ మేము చూసేది ఏంటంటే ఈ స్టిరాయిడ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. డెక్సామెథాజోన్, ప్రెడినిలజోన్ ఇట్లాంటి స్టిరాయిడ్స్ ఏదైతే చీప్ గా ఉంటాయో పెయిన్ ఇమీడియట్ గా తగ్గిపోతాయి. బట్ దీని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. చాలా మంది తెలియక ఇలాంటి స్టిరాయిడ్స్ ఇయర్స్ టుగెదర్ తింటారు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. ఆల్వేస్ పెయిన్ కిల్లర్స్ అనేవి మీ డాక్టర్ ఏ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్ ప్రిస్క్రైబ్ చేస్తారో, ఏ డోస్ లో ప్రిస్క్రైబ్ చేస్తారో, ఎన్ని డేస్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఇంతే తీసుకోండి. వాళ్ళు రాసిన దానికన్నా ఎక్కువ డేస్ పెయిన్ కిల్లర్స్ మాత్రం అస్సలు సేఫ్ కాదు. డెఫినెట్లీ దీస్ ఆర్ సేఫ్ ఓన్లీ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. అంటే ఎంత తీసుకోవాలో మీ క్వాలిఫైడ్ డాక్టర్ ఎంత ప్రిస్క్రైబ్ చేస్తారో అంతే తీసుకోండి.